ఒక ఊర్లో ఒక రామయ్య ఉండేవాడు. వాడు ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడు తినడం నిద్రపోవడం మాత్రమే చేసేవాడు. ఒకరోజు అతని భార్య లక్ష్మి ఇలా చెప్పింది. ఏమయ్యో, పొయ్యి మీద అన్నం గిన్నె ఉంచాను. 5 నిమిషాల తర్వాత దించేయి, నేను సరుకులు కొంతేస్తా. రామయ్య అనుకున్నాడు, 5 నిమిషాలంటే ఇంకా చాలా సేపు ఉంది, కాసేపు పడుకుందాం. అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత లక్ష్మి, లేవయ్యా, ఆకలి వేస్తోంది, అన్నం తిందాం. ఇద్దరూ అన్నం తినడానికి కూర్చున్నారు. ఇంకేముంది, అన్నమంతా మాడిపోయి నల్లగా బొగ్గులా అయిపోయింది. లక్ష్మి కోపంగా, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుండి కాళ్ళు చేతులు లేనోళ్ళ అలా కూర్చొనే ఉంటావు. అన్నం చూడమంటే చూడలేకపోయావు, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. ఇట్లాగైతే సంసారం సాగేదెట్లా? రామయ్య చిరాకు పడుతూ, నేనేం పని చెయ్యలేదా? ఉదయం నుంచి 100 ఈగల్ని చంపాను తెలుసా? అదే సమయంలో పక్కింటి పుల్లమ్మ ఆ దారిలో పోతూ ఈ మాట వింది. ఆమె అనుకుంది, 100 మందిని చంపాడట. ఆ మాట పుల్లమ్మ ఇంకొకరికి చెప్పింది. ఆమె మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి. అలా అలా ఒక్క రోజులోనే ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ఈ మాటలు ఒక సైనికుడు విన్నాడు. ఆ సైనికుడు వెళ్లి సేనాపతి ద్వారా వీరేంద్రరాజు గారికి చెప్పాడు. వీరేంద్రరాజు ఆశ్చర్యపోయి, ఏంటి, ఒక్క రోజులో 100 మందిని చంపాడా? అటువంటి వాడు మన రాజ్యంలో ఉండాలి. వెళ్ళండి, ఆ వీరుణ్ణి తీసుకొని రండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఫుల్ వీడియో కోసం రిలేటెడ్ వీడియోలో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.